నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 28/1/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:09, తిథి దశమి సాయంత్రం 4:35 వరకు, నక్షత్రం కృత్తిక ఉదయం 9:26 వరకు, యోగాలు బ్రహ్మ రాత్రి 11:54 వరకు, కరణము భవ సాయంత్రం 4:35 వరకు, కరణము వణిజ రాత్రి తెల్లవారుజాము 3:16 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుంచి 1:54 వరకు, గుళికకాలం ఉదయం 11:04 నుంచి 12:29 వరకు, యమగండం ఉదయం 8:14 నుంచి 9:39 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు, అమృతకాలం ఉదయం 7:13 నుంచి 8:42 వరకు, అలాగే రాత్రి తెల్లవారుజాము 4:35 నుంచి 6:03 వరకు, వర్జన్ రాత్రి తెల్లవారుజాము 12:10 నుంచి 1:35 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక చూసినట్లయితే, మేషరాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా విజయాన్ని సాధిస్తారు. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ పై అధికారులలో, స్త్రీలతో విరోధాలు రాకుండా, లేకపోతే కుటుంబంలో వ్యక్తులతో మీకు వీలైనంత వరకు కుటుంబంలోని స్త్రీలతో విరోధం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి మీరు విశేషంగా కృషి చేయవలసిన పరిస్థితి ఒకటైతే కనబడుతుంది. అలాగే ఎమోషన్స్ చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉత్సాహం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, అలాగే దాంతో ఎమోషన్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం చెప్పచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే, వృషభ రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నిర్ణయాలు బాగుంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. స్త్రీల సహకారం బాగుంటుంది. గృహ వాహన విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతోంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైన వాటి మీద మైత్రి బంధాలు పెంపొందించుకునే దిశగా మీరు చేసే కృషి మొదలైన వాటిల్లో కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? క్రియేటివిటీ పెరగడం, ఒత్తిడి అధికంగా ఉండడం, అధిక శ్రమతో పనులు నిర్వర్తించడానికి మీరు వ్యక్తిగత శ్రద్ధ తగ్గించుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. కనుక వీలైనంత వరకు మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, శ్రమని వీలైనంతవరకు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. నిద్రలేమితో పాటుగా మీకు ఏదో తెలియని లోన్లీనెస్, డిస్టర్బెన్స్ లాంటివి మొదలైనవి ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొత్త మీ హాబీలు లాంటివి కూడా పెంపొందించుకునే ప్రయత్నాలు, సంగీతం కానీ, నృత్యం కానీ, ఏదైనా మ్యూజిక్ రిలేటెడ్గా మొదలైన వాటి మీద దృష్టి అనేది కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, మంచిగా మాట్లాడతారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఆశించిన ఫలితాలు పొందుతారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంతానం అభివృద్ధితో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాల్లో, అంటే గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, మీ సంతాన వర్గంలో కానీ స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా నూతన పరిచయాలు అనేవి ఏర్పడడం, నృత్య, సంగీతం మొదలైన వాటి మీద మీకు ఆసక్తి లాంటిది పెరగడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆశించిన ఫలితాల్లో అభివృద్ధికి మార్గమైనా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులను నమ్మే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన ప్రయాణాలు అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు లాంటివి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లాంటి దానికి అవకాశంగా కూడా మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా మీ యొక్క ధైర్యం, మనోనిబ్బరం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. వారి సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సామాజిక సేవ చేస్తారు, గుర్తింపు గౌరవం లభిస్తుంది. తండ్రి యొక్క ఆరోగ్యం, అభివృద్ధి మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, స్పీడ్గా డెసిషన్ తీసుకోవడం ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండాలి. సంతాన వర్గం యొక్క ఆలోచనల కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ మొదలైన వాటి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా విశేషంగా కృషి చేయాలి. ఎందుకంటే ఏదో రకమైన అలజడి, వృత్తిపరమైన విషయాల్లో ఏదైనా ఘర్షణాత్మకమైన వాతావరణం, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో గందరగోళమైన పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం, లేకపోతే ఆకస్మికంగా ముఖ్యమైన పనులు వాయిదా పడడం, ఆలస్యం అవ్వడం, ఎంత కష్టపడ్డా తగిన ప్రతిఫలం లేదేంటన్న భావనతో కొంత మానసిక అలజడి, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత, గృహంలో వ్యక్తులతో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత కొంతవరకు బాగుండడం, గృహాన్ని అందంగా ఆకర్షణీయంగా అలంకరించుకోవడానికి ప్రయత్నం చేయడం, వాహనాల కొరకు ఆలోచన చేయడం, కానీ వాహనాలు నడిపే విషయంలో కూడా తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన స్నేహబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు, వ్యాపారానికి సంబంధించిన అంశాలు, కమ్యూనికేషన్ మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో కూడా టెక్నికల్గా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ఇతరులతో మాట్లాడే విషయంలో కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే మీ యొక్క నిర్ణయాల్లో కొన్ని కొత్త కొత్త మార్పులు చేసుకోవడం, మాట్లాడే విధానంలో మార్పులు చేసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా జాగ్రత్త పడాలి. ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలున్నా నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. న్యాయ సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు అధికం చేస్తారు. న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యక్తుల్ని కలిసి మీ నిర్ణయాలని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి విశేషంగా ఒత్తిడితో ఘర్షణాత్మకంగా ఇది చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. ఘర్షణలని అధిగమించాలి. వృత్తిపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య నిర్ణయాలు బాగుంటాయి. ఇష్టమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనే అవకాశం ఉంది. అంతేకాకుండా పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా వారితో జాగ్రత్త వహించాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి విద్యా సంబంధమైన విషయాల మీద సరియైన విధంగా ఫోకస్ చేయాలి. గృహ వాతావరణంలో సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. గృహంలో వ్యక్తులతో వాదోపవాదాలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. అలాగే గృహంలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, తల్లి యొక్క ఆదాయానికి సంబంధించిన విషయంలోనూ తగిన జాగ్రత్తలతో వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.
అంతేకాకుండా మీ ఖర్చులకి సంబంధించిన విషయాలు, అంటే ఏదన్నా లోన్లు తీసుకున్నా లేకపోతే ఇతరులకి లోన్ మీరు ఇంతకుముందు ఇచ్చినట్లయినా ఆ వెనక్కి వచ్చే విషయం కొంత కష్టంగా ఉంటుందనే విషయం గమనించుకోవాలి. రెండోది ఏంటంటే సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో కానీ లేకపోతే ఏదన్నా కాంట్రాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు ఎవరితోనైనా సరే సహాయ సహకారాలు కోరుకునేటప్పుడు కానీ మాట పట్టింపులు లేకుండా వీరంత జాగ్రత్త వ్యవహరిస్తూ ముందరికి వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ తోబుట్టువుల యొక్క సహకారంతోనూ, కొలీగ్స్ యొక్క సహకారంతోనూ అనుకున్న పనులలో మంచిగా సాధించుకోవడానికి ప్రయత్నాలని అధికం చేస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. నూతన వృత్తులకి అవకాశం అనేది కూడా లభ్యమవుతుంది. ఇంతకుముందు ఏదైనా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో, సోదరి వర్గంతో ఎవరితోనైనా సరే అది సమస్యపోయే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారం తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు, శ్లోకాలు, అష్టోత్తరాలు, శతనామావళి, లేకపోతే విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవన్నీ చేసుకోవడం వల్ల ఈ రోజున చాలా వరకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంటే మనకి ఎలాంటి సమస్యలు ముందుగా మనం ప్రార్థించే దైవం కనుక మంచి కార్యక్రమాలు దేనికైనా సరే ఎలాంటి ఆటంకాలనైనా తొలగించే దైవంగా మనం భావిస్తాం కనుక విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న ఆటంకాలు, ఆలస్యాలు, అలాగే ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఎదుర్కొనడానికి అన్ని విధాలా మనకి అనుకూలత అనేది ఏర్పడుతుంది కనుక ఈ రోజున పరిహారంగా మీరు ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మానసిక శక్తి, అలాగే పనులలో ఆటంకాలు తొలగిపోవడం, ఆధ్యాత్మిక వృద్ధి మొదలైన వాటికి అనుకూలంగా ఉండే సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.